నమో వెంకటేశాయ. సుపర్ణస్కంధవాహన సువర్ణవస్త్రధారణ గోవింద గోవింద. ధ్యేయస్సుపర్ణభుజమండలమధ్యగస్త్వం మేయస్సువర్ణవసనాభరణాంగనస్త్వం గేయస్సువర్ణపదవాక్యగణేన చత్వం జ్ఞేయస్సువర్ణపరచిత్సుఖరూపకస్త్వం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుచిరోహితశోభమానం తామిశ్రనాశజపలాశనితత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు 25, 26, 27, 28, 29 5 అధ్యాయాలలో పురంజనోపాఖ్యానం అనే పేరుతో నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారికి చేసినటువంటి ఉపదేశాన్ని గురించి వివరంగా చర్చించుకున్నాం. అందులో మొదటి 4 అధ్యాయాలలో ఉండేటువంటి పురంజనోపాఖ్యానానికి అధ్యాత్మపరంగా ఉండేటువంటి అర్థాలను కూడా విచారించుకున్నాం. దాని సారాంశాన్ని నిర్ణయించుకున్నాం. నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారికి ఉపదేశం చేసిన తర్వాత ఆయన నారద మహర్షి గారు ఉపదేశాన్ని వెంటనే గ్రహించి అడవులకు వెళ్ళి గోవింద పాదాంబుజ సేవతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు అనే విషయంతో ప్రాచీన బర్హి గారికి సంబంధించినటువంటి చరిత్ర పూర్తయిపోయింది. ఇది అయిపోయినా సరే 24వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రాచీన బర్హి గారి పిల్లలు ప్రచేతసులు అనే పేరుతో ఉండేటువంటి పిల్లలు
సమానమైన పేరు, సమానమైన శీలం, సమానమైనటువంటి ధర్మం అని చెప్పబడినటువంటి పిల్లలు, వాళ్ళ గురించినటువంటి విశేషాలను చెప్పడానికి పై గ్రంథం ప్రారంభం కాబోతోంది. అందులోనూ 24వ అధ్యాయంలో పరమేశ్వరుడే సాక్షాత్తుగా దిగివచ్చి ఆ ప్రచేతసులకి ఉపదేశం చేయటం, ఏ రకంగా జపం చేయాలి, ఏ రకంగా భావన చేయాలి, ఏ రకంగా నియమాలు అనేటువంటి విషయాలను చెప్పటం, దాన్ని వాళ్ళు భక్తిగా గ్రహించి తపస్సుకు కూర్చోవటం అనేంతవరకు జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి విదురుడు 30వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు. విదుర ఉవాచ ఏ త్వయాభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీన బర్హిష తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రతోష్యకాం అని. విదురుడు అంటున్నాడు, ఓ మైత్రేయ మహర్షి, ఏ త్వయా అభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీన బర్హిష, బ్రహ్మన్ ఓ బ్రహ్మవేత్త, సుతాః ప్రాచీన బర్హిష, ప్రాచీన బర్హి గారి యొక్క పిల్లలు, వాళ్ళ గురించి త్వయా అభిహితా, నువ్వు చెప్పావు. వాళ్ళు ఏ రకంగా తమ తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి తపస్సుకెళ్ళారు అనే విషయం చెప్పావు. ఆ గురువాజ్ఞ పరిపాలనకి సంతోషించిన పరమేశ్వరుడు ఏ రకంగా ఉపదేశం చేశాడు అని కూడా చెప్పావు. తే రుద్రగీతేన, ఆ పరమేశ్వరుడు చేసినటువంటి ఆ ఉపదేశంతో హరిం ప్రతోష్య, శ్రీహరిని సంతోషపెట్టి కాం సిద్ధి మాపు, ఏ రకమైన సిద్ధిని పొందారు అనేది నా ప్రశ్న. వాళ్ళు సముద్రంలో కూర్చుని 10,000 ఏళ్ల పాటు తపస్సు చేశారు అని చెప్పావు కదా, ఏ సిద్ధిని పొందారు, ఏ రకంగా సిద్ధిని పొందారు అని తెలుసుకోవాలని ఉంది, అవి నాకు చెప్పవలసింది అని అడుగుతున్నాడు. ఏ త్వయాభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీన బర్హిష తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రతోష్యకాం అని. దాన్నే పై శ్లోకంలో కూడా చెప్తున్నారు. కింబార్హస్పత్యేహ పరత్రవాథ కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఆసాద్యదేవం గిరిశం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః అని. వాళ్ళు పరమపదాన్ని పొందారా లేదా అనేది నా ప్రశ్న. కిం బార్హస్పత్య, బార్హస్పత్య బృహస్పతి గారి శిష్యుడమైనటువంటి ఓ మైత్రేయ, ఇహ పరత్రవా అథ, ఈ లోకంలో పొందవలసినటువంటి భోగాలను వాళ్ళు పొందారా లేదా, పరత్రవ పైలోకాలలో పొందవలసిన భోగాలనైనా పొందారా, అథ అలా కాకుండా కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః, కైవల్యనాథుడైనటువంటి శ్రీహరి, ఆయనకు ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికే నోచుకున్న వాళ్ళు పరమేశ్వరుడు అనుగ్రహానికి నోచుకున్నారు అంటే ఆ కైవల్యనాథుడు శ్రీహరి యొక్క అనుగ్రహానికి కూడా నోచుకున్నట్లే దాదాపుగాను. అలాంటి వాళ్ళు ఆసాద్యదేవం గిరిశం యదృచ్ఛయ, వాళ్ళు గిరిశం పరమేశ్వరుణ్ణి ఆసాద్యగా పొందారు, పరమేశ్వర అనుగ్రహాన్ని పొందారు. యదృచ్ఛయ, అది కూడా గురువాజ్ఞాపాలనకే ఆయన చాలా సులభంగా సంతోషించి వాళ్ళకి దర్శనమిచ్చారు అని అంటున్నారు. అలా పరమేశ్వర దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రాపుః పరం నూనం అథ ప్రచేతసః, ఆ కైవల్యం అనేటువంటి పరమపదాన్నే పొందారు అని నిక్కచ్చిగా అనిపిస్తోంది. అది అలాగే జరిగిందా లేదా? వీళ్ళు కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః, కైవల్యనాథుడైనటువంటి శ్రీహరి తాలూకు ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందాలి అని ఒకటి ఉంది. రెండోది గిరిశం ఆసాద్య, ఆ గిరిశం అనే గిరిశ అనే పేరుతో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి వాళ్ళు చూశారు కదా, అలా చూసినందుకైనా సరే కనీసం దర్శనం లేదా ఆయన దగ్గరగా వెళ్ళటం అనే కారణంతోనైనా సరే వాళ్ళు కైవల్యాన్ని పొందాలి. గిరిశ అంటే గిరిశేతే ఇతి గిరిశ అని చెప్తారు. కైలాసగిరిలో ఉంటాడు కాబట్టి ఆయనకి గిరిశ, కైలాసగిరిలో నివాసం ఉంటాడు కాబట్టి గిరిశ అని పేరంటారు. అది ఒక పద్ధతి. అలా కాకుండా గిరి ఒక పర్వతంలాగా పెద్దగా బలంగా ఉండేటువంటి అజ్ఞానాన్ని కూడా
పూర్తిగా వినాశనం చేయగలడు, అజ్ఞానాన్ని ధ్వంసం చేయగలడు అనే అర్థంలో కూడా గిరిశ అనే పదం వాడతారు. అజ్ఞానాన్ని, ప్రచేతసులకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని ధ్వంసం చేయగలిగిన సామర్థ్యం ఆ గిరీశుడికి ఉంది. ఆ గిరీశుడి దగ్గరికి వెళ్ళారు అంటే వీళ్ళ అజ్ఞానం పోయినట్టే, వీళ్ళకి సాంసారికమైన కష్టాలు తీరినట్లే, పరమపదం అందినట్లే అనైనా చెప్పాలి. లేదా గిరిశ అనేటువంటి పదానికి ఇంకా ఉత్తమమైన అర్థం ఉంది. గిరిణా శం, గిరిణా బ్రహ్మణా శం యస్య. ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి, పరబ్రహ్మే కాబట్టి ఆయన తనను కలిసిన వాళ్ళకి, తనతో కలిసిన వాళ్ళకి అందరికీ శం, శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించగలిగిన వాడు అనే అర్థంలో కూడా గిరిశ అనే పదం వాడతారు. అలాంటి గిరిశం ఆసాద్య, పరమేశ్వరుణ్ణి, ఇలాంటి గిరిశుణ్ణి వీళ్ళు గనక పొందినట్లయితే వీళ్ళకి శాశ్వతమైన సుఖం అనేది అంది తీరవలసిందే అని ఉంది. కాబట్టైనా ఈ రకంగా చూసుకున్నా సరే వీళ్ళు పరమ ప్రయోజనాన్ని అందుకుని తీరాలి అని అనిపిస్తోంది. వీళ్ళు కైవల్యనాథ ప్రియపార్శ్వవర్తిన కావచ్చు, లేదా గిరిశం ఆసాద్య అనే స్థితిలో ఉండవచ్చు. ఎలా ఉన్నా సరే వీళ్ళకి ఇహ పరత్రవ అనేటువంటి ఫలితాలు చాలా స్వల్పం. వీళ్ళకి పరమపదమే దక్కి ఉండాలి, నిక్కచ్చిగా నూనం దక్కి ఉండాలి. అలా దక్కిందా లేదా అని తెలుసుకోగోరుతున్నాను అని అడుగుతున్నాడు. కిం బార్హస్పత్య ఇహ పరత్రవా అథ కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తిన ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనమథ ప్రచేతస అని. దానికి మైత్రేయ మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. ప్రచేతసోంతరుదధౌ పితురాదేశకారిణ జపయజ్ఞేన తపసా పురంజనమతోషయన్ అని. ప్రచేతస ఆ ప్రాచీనవర్హి గారి పిల్లలు 10 మంది అంతరుదధౌ సముద్రంలో పితుహు తమ తండ్రి గారైనటువంటి ప్రాచీనవర్హి గారి యొక్క ఆదేశకారిణ, ఆదేశాన్ని నిర్వర్తిస్తూ తండ్రి గారి ఆజ్ఞను పాటిస్తూ జపయజ్ఞేన తపస, శ్రీ పరమేశ్వరుడే చెప్పినటువంటి జపం, విశిష్టమైనటువంటి జపం, ఆ జపాన్నే ఒక యజ్ఞంగా చేసుకుని తపస, ఎన్నెన్నో నియమాలను, శరీరాన్ని కృషింపజేసేటువంటి ఉపవాసాలను వాటిని స్వీకరించి తపస పురంజనం, ఆ శ్రీహరిని అతోషయన్ సంతోషపెట్టారు. పురంజనం అనే పదం ఉంది. పురంజన అంటే జీవుడు అని అర్థం చెప్పుకున్నాము. ఒక శరీరంలో ఉంటాడు కాబట్టి, ఒక శరీరాన్ని పుట్టించుకుంటున్నాడు, తన కర్మలతో పుట్టించుకుంటున్నాడు కాబట్టి పురంజన అంటే జీవ అని చెప్పాము. మరి ఒక శరీరాన్ని పుట్టించుకున్నటువంటి జీవుడికే పురంజన అని పేరుంటే, శరీరాలన్నిటినీ కలిగించేటువంటి సర్వస్రష్టకి పురంజన అని పేరుండాలి కదా. అలా అన్నిటికీ కర్త, అన్నిటికీ స్రష్ట అయినటువంటి ఆ శ్రీహరిని వాళ్ళు సంతోషపెట్టుకున్నారు. ప్రచేతసోంతరుదధౌ పితురాదేశకారిణ జపయజ్ఞేన తపసా పురంజనమతోషయన్. అయితే ఈ సంతోషం అనేది తొందరగా ఏమీ జరగలేదు. 10 వర్ష సహస్రాంతే పురుషస్తు సనాతన తేషాం ఆవిరభూత్ కృచ్ఛ్నం శాంతేన శమయన్ రుచ అని 10,000 ఏళ్ల పాటు తపస్సు చేస్తే దక్కింది. 10,000 ఏళ్ల పాటు తపస్సు చేశారు. 10 వర్ష సహస్రాంతే 10,000 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత, అదైన తర్వాత ఆ సనాతన పురుష, శాశ్వతంగా ఉండేటువంటి పురుషుడు ఆ శ్రీహరి తేషాం ఆవిరభూత్, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ప్రత్యక్షం అయ్యేటప్పుడు, ఆవిర్భావం అనేదాన్ని చూపించినప్పుడు మాత్రం శాంతేన, చాలా ప్రశాంతమైనటువంటి విగ్రహంతో, ప్రశాంతమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అందులోనూ సాత్వికమైనటువంటి రూపం, కళ్ళకి మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి రూపం, ఆ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. దానివల్ల వీళ్ళు 10,000 ఏళ్ల పాటు కష్టపడి చేసినటువంటి తపస్సు ఉంది కదా, ఆ తపస్సు తాలూకు శ్రమ, కృచ్ఛ్రం, ఈయన కాంతితోనే, ప్రత్యక్షమైనటువంటి శ్రీహరి యొక్క రుచ కాంతితోనే శమయన్ పూర్తిగా తన కాంతితో వీళ్ళ కష్టాన్ని ఒకే క్షణంలో పోగొడుతూ
సాత్వికమైనటువంటి అందమైనటువంటి రూపంతో శ్రీహరి వాళ్లకు సాక్షాత్కరించాడు. దశవర్ష సహస్రాంతే పురుషస్తు సనాతన తేషాం ఆవిరభూత్ కృచ్ఛ్నం శాంతేన శమయన్ రుచా. అంత అందంగా ఏం వచ్చాడు, ఎలా వచ్చాడు అని అడిగితే దానికి మహర్షి గారు చెప్తున్నారు, సుపర్ణ స్కంధమారూఢ మేరుశృంగమివాంబుద పీతవాసా మణిగ్రీవ కుర్వన్ వితిమిరా దిశ అని మొదలుపెట్టాడు. చాలా అందంగా వచ్చాడు, చాలా వెలుగులతో వచ్చాడు, వెలుగులు చిమ్ముతో వచ్చాడు. సుపర్ణ స్కంధమారూఢ, మంచి బంగారు రెక్కలుండేటువంటి గరుత్మంతుడి మీద కూర్చుని వచ్చాడు. ఆయన స్కంధం మీద, ఆయన భుజం మీద ఎక్కొచ్చాడు. ఆయనకి సుపర్ణ అని పేరుంది. ఆయన బంగారు రెక్కలు కలిగినవాడు. అందులో ఆ బంగారు రెక్కలు కలిగినటువంటి ఆయన మీద, అంటే బంగారు రంగుతో అందంగా ఉండేటువంటి ఆ గరుత్మంతుడి మీద ఈయన నల్లగా కూర్చుని ఉన్నాడు. కాబట్టి చూడ్డానికి ఎలా ఉంది, మేరు శృంగం ఇవాంబుద, మేరు పర్వతం తాలూకు శిఖరం మీద ఒక నల్లని వర్షం కురిసేంత స్థాయిలో ఉండే మబ్బు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మేరుశృంగం, మేరు పర్వతం అంటే బంగారు రంగులో ఉండేటువంటి పర్వతం అని చెప్తారు. దానికి అర్థాలు వేరుగా ఉన్నా మనకి బంగారు రంగు చాలు ప్రస్తుతానికి. ఆ బంగారు రంగులో ఉండేటువంటి పర్వతంలాగా గరుత్మంతుడున్నాడు. ఆయన మీద కురవటానికి సిద్ధంగా, వరాలను కురిపించడానికి సిద్ధంగా ఉన్న మబ్బులాగా ఈయన శ్రీహరి ఉన్నాడు. ఇంతకంటే అందం ఏం చెప్పుకోవాలి? ఇదే అందం అనుకుంటే పీతవాసాహ, మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకున్నాడు. మణిగ్రీవ, ఆయనకి మెడలో ఎప్పుడూ కౌస్తుభం అనే మణి ఉండనే ఉంటుంది. ఈ బంగారు రంగు అంచు పంచే వెలుగులు చిమ్ముతోందా, లేదా ఆ గరుత్మంతుడే చిమ్ముతున్నాడా, ఈయనదేనా, లేదా కౌస్తుభ మణిదా, వెలుగు తెలియదు. కానీ కుర్వన్ వితిమిరా దిశ, చుట్టుపక్కల దిక్కులన్నీ కూడా చీకట్లు తొలగిపోయేటట్లు, వెలుగులతో నిండిపోయేటట్లు అందంగా వచ్చాడు. సుపర్ణస్కంధమారూఢ మేరుశృంగమివాంబుద పీతవాసాహ మణిగ్రీవ కుర్వన్ వితిమిరా దిశ అనే తీరులో శ్రీహరి వచ్చాడు. ఇంతేకాదు, కాశిష్ణునా కనకవర్ణ విభూషణేన భ్రాజత్కపోలవదనో విలసత్ కిరీట అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైః ఆసేవితో గరుడ కిన్నెర గీత కీర్తి అనే తీరులో వచ్చాడు. కాశిష్ణునా కనకవర్ణ విభూషణైన, ఆయన శరీరం మీద ఉండే ప్రతి ఆభరణము కూడా మంచి బంగారంతో చేసిన ఆభరణము, అది కూడా ధగధగధగా మెరిసిపోతోంది. కాశిష్ణున, అందులోనూ కనకవర్ణ విభూషణైన, బంగారు రంగు, ఆ బంగారు రంగు కూడా పాలిష్ పెడితే ధగధగా మెరుస్తున్నట్లుగా మెరుస్తోంది. అలాంటి ప్రతి ఆభరణాన్ని, ఆయన ధగధగా మెరిసే ఆభరణాన్ని ధరించి వచ్చాడు. దీనికి తోడు భ్రాజత్ కపోల వదన విలసత్ కిరీట, ఈయన తాలూకు ఆభరణాల తాలూకు జిలుగులు, ఆ ధగధగలు ఆయన చెక్కిల మీద పడి ఇంకా అందంగా ప్రకాశిస్తున్నాయి. భ్రాజత్ కపోల, ఆ చెక్కిల మీద ఈ ఆభరణాల తాలూకు రిఫ్లెక్షన్ పడి అవి ప్రకాశిస్తుంటే ఆ అందంతో ఆయన ముఖం తాలూకు అందం ద్విగుణీకృతమైపోయింది. భ్రాజత్ కపోల వదన. ఇవి కాక చెక్కిల మీద ధగధగలు పడనటువంటి కిరీటాల గురించి, వాటి గురించి చెప్పుకోనక్కర్లేదు. విలసత్ కిరీట, అందమైన కిరీటాన్ని కూడా పెట్టుకొచ్చాడు. వీళ్ళకి ఏ అభిప్రాయంతో చేశాడో తెలియదు కానీ 8 భుజాల రూపంతో ప్రత్యక్షమయ్యాడు. 8 భుజాల్లోనూ 8 చేతుల్లోనూ 8 ఆయుధాలను ఉంచాడు. అష్టాయుధై, 8 చేతులు, 8 చేతుల్లోనూ 8 ఆయుధాలు అనే తీరులో వచ్చాడు. అష్టాయుధై రావటం ఒంటరిగా లేదు, అనుచరై, ఆయన యొక్క సేవకులను కూడా వెంట తీసుకొచ్చాడు. సేవకులనే కాకుండా అనుచరైర్ మునిభి, తనను అనుసరిస్తున్నటువంటి మునులను కూడా తీసుకొచ్చాడు. మునిభి సురేంద్రై, తనను అనుసరిస్తున్నటువంటి దేవతలను కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఒక్కడే రాలేదు. సురేంద్రై ఆసేవిత,
వీళ్ళందరూ ఆయన్ని సేవించుకోవటము, లేకపోతే ఆయన్ని పొగుడుతూ ఉండటము, లేదా ఆయన్ని గురించి ఏదో గొప్పగా చెప్తూ ఉండటము, ఇవన్నీ చేస్తుంటే వాటిని స్వీకరిస్తూ చిరునవ్వుతో వచ్చాడు. వీటన్నిటికంటే చాలా ఎత్తులో గరుడ కిన్నర గీత కీర్తి, కిన్నరుడిలాగా ఈ గరుత్మంతుడు పనిచేస్తున్నాడు. మోయటం మాత్రమే కాదు, ఆయన వేదమయుడు కాబట్టి తన వేదమయ స్వరూపాన్ని ప్రతిపాదన చేస్తూ వేదాలుగా తనలో ఉండేటువంటి వాటన్నిటినీ ఆయన్ని ప్రశంసించేటువంటి మంత్రాల రూపంలో బయటికి చెబుతూ ఆయన కీర్తిని ఇనుమడింపజేస్తూ ఈ గరుత్మంతుడు ఆయన్ని తీసుకొచ్చాడు. అలాంటి గరుత్మంతుడితో గరుడ కిన్నర గీత కీర్తి, ఆ గరుత్మంతుడితో కలిసి వచ్చాడు. ఆ గరుత్మంతుడు ఇన్ని వేదగానం చేస్తుంటే ఆ గానాన్ని, సుశ్రావ్యంగా ఉండేటువంటి గానాన్ని వింటూ వచ్చాడు. కాబట్టి సీన్ మొత్తం అర్థమైపోయింది, చాలా అందంగా ఉంది. కాశిష్ణునా కనకవర్ణ విభూషణైన భ్రాజత్ కపోల వదనో విలసత్ కిరీట అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైః ఆసేవితో గరుడ కిన్నర గీత కీర్తి. సీన్ అర్థమైపోయింది, చాలా అందంగా ఉంది. ఈ అందాన్ని మించి పీనాయతాష్ట భుజమండల మధ్యలక్ష్మ్యా స్పర్ధశ్రయా పరివృతో వనమాలయాద్య బర్హిష్మత పురుష ఆహ సుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయా సఘృణావలోక. వీటన్నిటిని మించి ఆయన యొక్క పీన ఆయత అష్టభుజ మండల మధ్య, ఆయన యొక్క బలిష్టమైనటువంటి 8 భుజాల మధ్యలో, పీన చాలా లావుగా ఉన్నాయి, ఆయత విశాలంగా ఉన్నాయి, అష్టభుజాలు 8 భుజాలు. ఆ భుజాలు చూడ్డానికి ఒక మండలంగా, ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఉన్నాయి, ఒకదాని వెంట ఒకటి ఇలా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. ఆ గుండ్రటి భుజాల మధ్య, గుండ్రంగా అమరినటువంటి భుజాల మధ్య లక్ష్మ్యా స్పర్ధశ్రియా, హృదయంలో లక్ష్మీదేవి కూడా నివాసమై ఉంది. భుజాలు కింద నుంచి ఇలా ఒక మండలంలాగా, సర్కిల్లాగా వచ్చినాయి అనుకుంటే మధ్యలో లక్ష్మీదేవి కూడా ఉంది. ఆ లక్ష్మీదేవితో పోటీ పడుతున్నట్లుగా స్పర్ధశ్రియ, లక్ష్మీదేవి కంటే నేనేం తక్కువ అన్నట్లుగా ఆయన మెడలో ఉండేటువంటి వనమాల, తులసీమాల కూడా ఉంది. లక్ష్మ్యా స్పర్ధశ్రియ పరివృతో వనమాలయ, వనమాల ఒకవైపు, ఇంకొక వైపు లక్ష్మీదేవి, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. నేను స్వామికి దగ్గర, నేను స్వామికి దగ్గర, నేను దగ్గర అంటే నేను దగ్గర అన్నట్లుగా ఉన్నారు. నేను అందంగా ఉన్నాను అంటే నేను అందంగా ఉన్నాను అన్నట్లుగా ఉన్నారు. వనమాలేమో నేను నవనవలాడిపోతున్నాను అని నేను అందంగా ఉన్నానంటోంది. లక్ష్మీదేవి నాకంటే స్వామికి ఎవరు దగ్గరగా ఉంటారు అన్నట్లు ఆవిడ మాట్లాడుతోంది. ఇలా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నట్లుగా ఈ వనమాల, లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా వనమాలే ఎక్కువగా కనిపిస్తోంది. లక్ష్మ్యా స్పర్ధశ్రయా వనమాలయ పరివృత. అలాంటి ఆద్య పురుషుడు, ఇంత అందంగా, ఇంత అద్భుతంగా జ్ఞానప్రదమైనటువంటి ఆకారంతో వచ్చినటువంటి ఆ ఆద్య పురుషుడు బర్హిష్మత సుతాన్ ప్రపన్నానాహ. తనను చూసిన వెంటనే పాపం ప్రాచీన బర్హి గారి పిల్లలు, తండ్రి దగ్గర నుంచి సంస్కారం నేర్చుకున్నటువంటి పిల్లలు ముందు దండం పెట్టారు. బర్హిష్మత సుతాన్ ప్రపన్నాన్ దండం పెట్టారు. ఆ దండం పెట్టిన వాళ్లతో ఆద్య పురుష, ఆ ఆదిమ పురుషుడు ఆహా అన్నాడు. ఎలా అన్నాడు అంటే పర్జన్యనాదరుతయ, ఒక మేఘం వర్షానికి ముందు ఎలాగైతే ఉరుముతుందో, పెద్ద వర్షం రాబోయే ముందు మంచి ఉరుము అనేది ఎలా ఉంటుందో, ఆ ఉరుము అనేది వినటానికి ఎంత సొంపుగా ఉంటుందో అంత సొంపైన కంఠంతో అన్నాడు. పర్జన్య నాద రుతయ, పర్జన్యం మబ్బు లేదా మేఘం, ఆ మేఘం తాలూకు నాదం అంటే ఉరుము, ఆ ఉరుములాంటి రుతయ సవ్వడితో. ఉరుము అంటే భయపడాల్సిన వ్యవహారం ఏమీ లేదు. ఉరుము అంటే బాగా కురవబోయేటువంటి మబ్బు చేసే శబ్దం, నేను కురవబోతున్నాను అని చేసే శబ్దం. ఆ శబ్దం వింటే ఆనందించాలి ఎవరైనాను. అలా ఆనందకరమైనటువంటి శబ్దంతో సఘృణావలోక, కరుణ నిండినటువంటి చూపుతో వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో ఇలా అన్నాడు. సో ఆయన అందం
అనేదాన్ని ఒకదాన్ని బేరీజు వేసుకుంటే అది చాలా గొప్పగా ఉంది. ఆయన కంఠం విప్పితే నేను కురవబోతున్నాను, మీకు వర్షాలుగా వరాలు రాబోతున్నాయి అనే చెప్పిన తీరు ఇంకా అందంగా ఉంది. ఆయన చూసిన చూపు ఇంకా ఇంకా చాలా అందంగా ఉంది. పీనాయతాష్ట భుజమండల మధ్యలక్ష్మ్యా స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్య బర్హిష్మత పురుష ఆహ సుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయా సఘృణావలోక అని మహర్షి గారు చెప్తున్నారు. అలా అందంగా గొప్పగా శ్రీహరి వాళ్లకు ఆ ప్రచేతుసులకు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించిన వాడు కరుణతో చూశాడు, కరుణతో చూసిన వాడు చక్కటి స్వరంతో వాళ్ళతో మాట్లాడసాగాడు అని. ఏమని మాట్లాడాడు? శ్రీ భగవానువాచ, శ్రీ భగవానుడు అన్నాడు, వరం వృణీధ్వం భద్రం వహ యూయం మే నృపనందనా సౌహార్దేన పృథగ్ధర్మా తుష్టోహం సౌహృదేన వహ అన్నాడు. ముందు ఏ భక్తులకు ప్రత్యక్షమైన స్వామి పెట్టే మెలికే ఇదే, వరం వృణీధ్వం, వరం అడగండి అని అంటాడు. దాన్నే అన్నాడు వరం వృణీధ్వం. ఆ వరం కంటే ముందే భద్రం వహ, మీకు మంచిది జరుగుగాక అని ఒక వరం అడగకుండానే ఇచ్చేశాడు. ఇచ్చి మీరు నాకు చాలా సంతోషాన్ని కలిగించారు అని చెప్పాడు. యూయం మే నృపనందనా, మీరు నాకు చాలా సంతోషాన్ని కలిగించారు. తుష్టోహం, నేను చాలా మీ విషయంలో సంతోషపడ్డాను. ఎందుకు సంతోషపడ్డాను అంటే, మీరు యూయం నృపనందనా, రాజుగారి పిల్లలైనా సరే ఆస్తి తగాదాలు వాటికి చాలా అవకాశం ఉన్నా సరే, నేను రాజును కావాలి, తర్వాత నాకే రావాలి అనే అవకాశం, కొట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నా సరే, సౌహార్దేన అపృథక్ ధర్మా, ఎంతో సౌహార్దంతో ఉన్నారు, ఎంతో పరస్పరం సోదరులందరూ కూడా స్నేహంగా ఉన్నారు. ఎంత స్నేహంగా ఉన్నారంటే 10 మంది కలిసి కూర్చుని తపస్సు చేసుకున్నారు. ఆ పృథక్ ధర్మా, తపస్సులో కూడా ఎవరు ఏ ధర్మాన్ని మీరలేదు, అందరూ సమానంగానే తపస్సు చేశారు. సమానమైన భావం, సమానమైన నియమాలు, సమానమైన తపస్సు అని అన్నీ సమానంగా చేశారు. సౌహార్దేన అపృథక్ ధర్మా, మీరు చేసిన తపస్సుకు నేను మెచ్చాను అని అనాలి, కానీ తుష్టోహం సౌహృదేన వహ అని అంటున్నాను. మీ సౌహార్దం, అన్నదమ్ములకి మీకు ఉండేటువంటి ఈ పరస్పర స్నేహం, దీనికి నేను చాలా సంతోషపడ్డాను. మీ తపస్సు ఖచ్చితంగా సంతోషదాయకమే. తపస్సు కంటే తపస్సు చేసిన తీరు, ఆ తపస్సు చేసిన తీరుకు మూలమైనటువంటి మీ పరస్పర స్నేహం, ఇది నన్ను చాలా సంతోషపెట్టింది అని పరమాత్మ వాళ్ళతో అన్నాడు. వరం వృణీధ్వం భద్రం వహ యూయం మే నృపనందనా సౌహార్దేన అపృథక్ ధర్మా తుష్టోహం సౌహృదేన వహ. మీ సౌహార్దం ఎంత గొప్పది అంటే, మీ సౌహార్దానికి, మీ భ్రాతృప్రేమకి నేను ఒక వరం ఇస్తున్నాను. యోనుస్మరతి సంధ్యాయాం యుష్మాన్ అనుదినం నరః తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదం అని వరమిస్తున్నాను అనే స్థాయిలో ఉంది. యహ, ఏ మానవుడైనా సరే అనుస్మరతి సంధ్యాయాం, ప్రాతకాలంలోనూ సంధ్యాకాలంలో, అలాగే సాయంకాలం సంధ్యాకాలంలోనూ, సంధ్యాయాం యుష్మాన్, మిమ్మల్ని ఎవరైతే అనుస్మరతి స్మరించుకుంటారో, అందులోనూ అనుదినం రోజు, ప్రతిరోజు ప్రాతకాలంలోనూ, ప్రాతసంధ్యలోనూ, సాయం సంధ్యలోనూ మిమ్మల్ని ఎవరైతే స్మరించుకుంటారో నరః, అలాంటి మానవుడికి తస్య భ్రాతృషు ఆత్మసామ్యం, అతనికి అన్నదమ్ముల మీద ప్రేమ కలుగుతుంది. అన్నదమ్ముల మీద ఏమైనా చిన్న చితగా గొడవలుంటే అవన్నీ పోయి ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కూడా ఆత్మసామ్యం, తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో అంతటి ప్రేమ అన్నదమ్ముల మీద కలుగుతుంది. అన్నదమ్ములకి పరస్పరం ప్రేమ ఉండటం అనేది ఒకవైపు చాలా సహజంగా ఉన్నట్లుంటుంది, ఇంకొక వైపు చాలా కష్టంగా కూడా ఉన్నట్లుంటుంది. 2 రకాలుగాను ఉంటుంది. కాబట్టి ఈ సహజంగా రావలసినటువంటి ప్రేమే అన్నదమ్ముల మీద వచ్చి తీరుతుంది. తస్య భ్రాతృషు ఆత్మసామ్యం, తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ అన్నదమ్ముల మీదకి తప్పనిసరిగా వస్తుంది.
ఇది ఒకవేళ చిన్న ఫలితం అని అనుకుంటే, సహజంగా రావాల్సిన దాన్నే వాళ్ళు వీళ్ళు చెడగొట్టుకుంటే మళ్ళీ దాన్ని వరంగా ఇవ్వటం అనేది ఎందుకు అనుకుంటే, తథా భూతేషు సౌహృదం అని కలిపాడు. ప్రతి ప్రాణి మీద అదే స్థాయి స్నేహం అనేది కలుగుతుంది. ప్రతి ప్రాణి మీద సౌహార్దం అనేది కలుగుతుంది. ఫలానా ప్రాణిని చూస్తే ఇది నచ్చదు అని, ఫలానా ప్రాణి అయితే తీసుకొచ్చి ఇంట్లో ఎంత డబ్బులైనా ఇచ్చి కొనుక్కుని పెంచుకుంటాను అని ఇలా ఉండటం లేదు. అన్ని ప్రాణులన్నిటినీ సమానంగా చూసేటువంటి స్నేహం అనేది అబ్బుతుంది అని పరమాత్మ వరమిచ్చాడు. యోనుస్మరతి సంధ్యాయాం యుష్మాన్ అనుదినన్నరః తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదం అనే ఈ శ్లోకంలో. ఇంతేకాదు, ఏతుమాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం అని కూడా వరం ఇచ్చేశాడు. ఏతుమాం రుద్రగీతేన, మీకు పరమేశ్వరుడు చేసినటువంటి ఉపదేశం ఉంది కదా, ఆ ఉపదేశం తాలూకు శ్లోకాలతో ఎవరైతే ఏతుమాం సాయం ప్రాతః, సాయంకాలము ప్రాతకాలము రెండు కాలాల్లోనూ సమాహితా ఏకాగ్రంగా స్తువంతి స్తుతి చేసుకుంటారో అటువంటి వాళ్ళకి అహం కామవరాన్ దాస్యే, వాళ్ళు కోరిన కోరికలను తీర్చేస్తాను, అలా వాళ్ళ కోరుకున్న దాన్ని కోరుకున్నట్లుగా ఇచ్చేస్తాను. కామవరాన్ దాస్యే. అలా కామవరాన్ దాస్యే అంటే వాళ్ళని ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్లే, ఎందుకంటే వాళ్ళు అనంతంగా కోరుకుంటూనే ఉంటారు, తీరుస్తూనే ఉన్నట్లు అవుతుంది. అందుకని అలా కాదు, ప్రజ్ఞాంచ శోభనాం, మంచి ప్రజ్ఞను కూడా ఇస్తాను. ప్రజ్ఞాంచ శోభనాం అంటే ప్రాథమిక స్థాయిలో ఏం కోరుకోవాలి అనే ప్రజ్ఞనిస్తాను, అసలు స్థాయిలో జ్ఞానాన్ని కూడా నేనే ప్రసాదిస్తాను అని రెండు రకాలుగా వరమిచ్చాడు. ఏతుమాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం అనే శ్లోకంలో. వాళ్ళకి వరం ఇస్తాను అంటే, ఎవరైనా పొద్దున సాయంకాలం మీకు పరమేశ్వరుడు చెప్పిన ఉపదేశాలను చదువుకుంటేనే వాళ్ళకు కోరిన కోరికలు తీరుస్తాను అంటే, మరి 10,000 ఏళ్ల పాటు తపస్సు చేసిన మీకేమిస్తాను అంటే, మీకు అంతకంటే ఎక్కువే ఇస్తాను అని అన్యాపదేశంగా చెప్పాడు. చెప్తూనే యద్యూయం పితురాదేశం అగ్రహీష్టముదాన్వితాః అథోవ ఉషతీర్లో కీర్తి లోకాన్ అనుభవిష్యతి అని కూడా చెప్పాడు. యద్యూయం, మీరు పితురాదేశం, మీ తండ్రి గారైనటువంటి ప్రాచీన బర్హి గారి యొక్క ఆదేశాన్ని అగ్రహిష్ట, గట్టిగా పట్టుకున్నారు. ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు రాజ్యపాలనలోకి రావాలి, మీకు బాధ్యతలు ఉన్నాయి, లేదా మీరు సంతానాన్ని కలాలి, కానీ ఈ బాధ్యతలను స్వీకరించే ముందు తపస్సు చేసి ఆ శ్రీహరిని సంతోషపెట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తర్వాత చెయ్యాలి అని అన్నాడు. అంటే దాన్ని వెంటనే ఒప్పుకుని దానికి తగ్గట్టుగా 10,000 ఏళ్ల పాటు తపస్సు చేశారు కదా. అగ్రహీష్ట ముదాన్వితాః, ఇదేమి నసా, ఇవ్వాల్సిన రాజ్యానికి, ఇవ్వాల్సిన బాధ్యతలకి, రాయాల్సిన ఆస్తులకి ఇలాంటి కండిషన్స్ ఏంటి అని అనుకోకుండా ముదాన్వితాః, సంతోషంగా దాన్ని అంగీకరించి తపస్సు చేశారు. అందువల్ల ఉషతీ కీర్తి, మీ యొక్క చాలా శుద్ధమైన లేదా చాలా గొప్ప కీర్తి లోకాన్ అనుభవిష్యతి, లోకమంతా కూడా వ్యాపిస్తుంది. మీ కీర్తి లోకాలలో దిగంతాలలోకి వ్యాపిస్తుంది. తండ్రి గారి ఆదేశాన్ని పాటించి అన్నీ మానుకుని కూర్చుని తపస్సు చేశారు. వాళ్ళకి తపస్సు అంటే ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు, కానీ తండ్రి గారి మాట వినటాని కోసం, కేవలం గురువాజ్ఞా పరిపాలనం కోసమే ఇంత పని చేశారు అని మీ కీర్తి లోకాల్లో వ్యాపిస్తుంది. ఎవరు తండ్రి మాటను పాటించినా వాళ్ళ కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది. మీరు తండ్రి మాటను పాటించి కొంచెం ఎక్కువ స్థాయి పనిచేశారు కాబట్టి మీ కీర్తి మొత్తం లోకాల్లో వ్యాపిస్తుంది అని పరమాత్మే వరమిచ్చాడు. యద్యోయం పితురాదేశం అగ్రహీష్టముదాన్వితాః అథోవ ఉషతీ కీర్తి లోకాన్ అనుభవిష్యతి అని. ఇదైన తర్వాత ఒక చిన్న మెలికి పెట్టాడు. భవితా విశ్రుతః పుత్రః అనవమో బ్రహ్మణో గుణైః య ఏతాం ఆత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి అని.
మీ 10 మందికి కలిపి ఓ పుత్రుడు పుడతాడు. మీకు 10 మందికి కలిసి ఒకడే పుత్రుడు పుడతాడు. భవిత విశ్రుత, చాలా కీర్తి అతనికి కలుగుతుంది. పుత్ర, అలాంటి వాడు పుత్ర అనవమ బ్రహ్మణ గుణై. ఇతను పదవవాడు ఇతను బ్రహ్మణో గుణై భవిత, సాక్షాత్తు బ్రహ్మగారి అంశాలను పుణికి పుచ్చుకొని పుడతాడు. ఎవరైతే ఏతాం ఆత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి, తన యొక్క సామర్థ్యంతో తన యొక్క ప్రభావంతో ముల్లోకాలను నింపేస్తాడు, అలాంటి వాడు ఒకడు మీకు పుడతాడు. లేదా మీలో 10వ వాడిగా పుడతాడు. మీరు 10 మంది ఉన్నారు కాబట్టి 10వ వాడిగా ఆ పిల్లవాడు పుడతాడు. భవితా విశ్రుత పుత్ర అనవమో బ్రహ్మణో గుణై య ఏతాం ఆత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి. మరి పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి కదా. అంటే మీ 10 మందికి కలిసి ఒకే భార్యను చూశాను అని పరమాత్మే అన్నాడు. ఖండోః ప్రమ్లోచయా లబ్ధా కన్యా కమలలోచన తాంచాపవిద్ధాం జగృహు భూరుహా నృపనందనా అని చెప్పాడు. ఖండు మహర్షి గారిని ఒక మహర్షి గారు ఉండేవారు ఇంతకుముందు. ఆయన చాలా వేల ఏళ్ల పాటు తపస్సు చేస్తూ కూర్చుంటే ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ప్రమ్లోచ అని ఒక అప్సరసను పంపించాడు. ఆ ప్రమ్లోచ అనే ఆవిడ తెల్లవారుజామున సుమారుగా 4:30కి ఈ కండుగారి ఆశ్రమం దగ్గరకు వచ్చింది. వచ్చి కూర్చుని ఏదో సాపాస అని గొంతు సవరించుకుంటోంది. గొంతు సవరించుకునే లోపలే ఆవిడ గొంతు ఈయనకి నచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు సుమారుగా 900 ఏళ్ల పాటు ఆవిడతోనే ఉండిపోయాడు. ఉండిపోయేసరికి ఎప్పటికప్పుడు ఆవిడే బయలుదేరి నేను వెళ్తాను అంటూ ఉండేది. ఉంటే ఇంక కొంతసేపు ఉండు అంటూ వచ్చాడు. వచ్చేసరికి ఈ లోపల ఉన్నట్టుండి ఆయనకమ్మో నేను స్నానానికి బయలుదేరాను, 4:30 అయింది, 4:30కి బయలుదేరాను, ఎంతసేపు పట్టిందో ఏమో, సూర్యోదయం అయిపోతుంది, భయపడుతున్నాను, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి అని అనుకుని స్నానం చేసొస్తాను, సంధ్యావందనం చేసుకోవాలి అన్నాడు. అంటే పాపం వచ్చిన ప్రమలోచ, మీరు సంధ్యావందనం మానేసి 900 ఏళ్ళు అయింది, 900 ఏళ్ళుగా మీరు నా దగ్గర ఇలాగే కూర్చుని ఉన్నారు, నేను పాడుతున్నాను, మీరు వింటూనే ఉన్నారు అంది. దాంతో ఆయన కోపం వచ్చింది. నేనేంటి ఇంత పని చేయటం ఏమిటి అని కోపం వచ్చింది. ఆ కోపం చూసి ఈ ప్రమలోచ అనే ఆవిడ భయపడిపోయింది. నన్ను ఏమైనా శపిస్తాడో ఏం పాడో అని భయపడింది. భయపడితే కండు మహర్షి గారు ఆవిడనేమి శపించలేదు. ఇందులో నీ తప్పేం లేదు, నాదే తప్పు, నువ్వు చెట్టు కింద కూర్చొని పాడుకుంటుంటే నేనెందుకు రావాలి, వచ్చింది నాదే తప్పు, అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కంటికి మాత్రం కనిపించొద్దు, నేను కూడా ఇక్కడ ఉండను, ఎక్కడికో వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయే దశలో ఈ ప్రమలోచకి భయం వేసింది కదా. ఆ భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. చెమటలు పట్టేస్తే ఆ చెమటని అక్కడ ఉండేటువంటి చెట్టు తాలూకు ఆకులతో తుడుచుకుంటే ఆ చెమటకి ఒక ఆడపిల్ల పుట్టింది. ప్రమ్లోచయ లబ్ధా కన్యా కమలలోచన. ఆ పిల్ల మారిష అని ఆవిడ పేరు, ఆ పిల్ల పేరు. కమలలోచన, చాలా అందమైన కళ్ళతో అందంగా పుట్టింది. ఆ పుట్టిన పిల్లని ఈవిడ స్వర్గానికి తీసుకెళ్ళలేక ఏ చెట్టు ఆకులతో తాను తుడుచుకుందో అదే చెట్ల మీద పెట్టేసి వెళ్ళిపోయింది. ఆవిడ పని మీద వచ్చింది. ఈ చెమటకి ఆడపిల్ల పుడుతుందని ఆవిడకేం తెలుసు, చెమటకి ఆడపిల్ల పుట్టింది. పుట్టంగానే ఆవిడని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. తాంచ అపవిద్ధాం, ఆవిడ్ని తల్లి వదిలేసింది కదా. అప్పుడు జగృహు భూరుహాహ, ఆ చెట్లు చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లన్నీ కూడా ఈ మారిష అనే ఆవిడ మా పిల్ల అని తీసేసుకున్నాయి, దత్తత తీసేసుకున్నాయి. జగృహు భూరుహాహ నృపనందనాహ. రాజపుత్రులారా, ఇది కథ. కండోః ప్రమలోచయా లబ్ధా కన్యా కమలలోచన తాంచాపవిద్ధాం జగృహు భూరుహా నృపనందనాహ. ఆవిడ్ని చెట్ల మీద పెట్టారు కానీ చెట్లన్నీ మేము మోస్తామని కూర్చున్నాయి. కానీ క్షుత్క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీం దేశినీం రోదమానాయా నిదధే సదయాన్వితః. ఆ పిల్ల ఆకలికి ఏడుస్తూ వచ్చింది. క్షుత్క్షామాయా, ఆకలికి చిక్కు కూడా పోయింది. అప్పుడు ఆవిడ ముఖంలో, ఆవిడ నోట్లోకి
రాజా సోమ చంద్రుడు పీయూషవర్షిణీం దేశినీం నిదధే. తన అమృత కిరణాలన్నిటినీ ఆ నోట్లో పోయటానికి దేశినీం తన చూపుడు వేలిని ఆ పిల్ల నోట్లో పెట్టాడు. పెట్టేసరికి చంద్రుడి తాలూకు అమృత కిరణాలని ఈవిడ తాగింది. అమృతాన్నే తాగిన తర్వాత ఇంకా తల్లిపాలు అక్కర్లేదు, ఇంకో తిండి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. రోదమానాయా ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని చంద్రుడే చూడలేక ఈ పని చేశాడు. దయాన్విత దయతో ఈ పని చేశాడు. దాంతో అమృతం తాగి పెరిగింది. కాబట్టి మానవలోకంలో ఉండే నియమాలేవి ఆవిడికి వర్తించవు. ఆవిడ మానవ కన్య కాదు. ఆవిడేమి మానవుల్లా పుట్టలేదు, చెమట ద్వారా పుట్టింది. మానవుల్లా పెరగలేదు, చెట్ల మీద పెరిగింది. మానవుల్లా తల్లిపాలు తాగి కూడా పెరగలేదు, చంద్రుడి యొక్క కిరణాలు తాగి పెరిగింది. మానవ నియమాలు ఆవిడికి వర్తించవు. వేరే అంతరార్థాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకోండి. ప్రజా విసర్గ ఆదిష్టాః పిత్రామామనువర్తత తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత మాచిరం. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అమ్మాయి మానవురాలైతే కాదు, ఆవిడ దేవస్త్రీ, ఆవిడని చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి? ప్రజా విసర్గే ఆదిష్టాః పిత్ర, మీ తండ్రి గారు మిమ్మల్ని సంతానం కనమని ఆదేశం ఇచ్చాడు. మామనువర్తత, నన్నే అనుసరిస్తున్నాడు ఆయన, నేనేం చెప్తే అది ప్రమాణం అని నమ్మేవాడు ఆయన. కాబట్టి ఆయన మాటను మీరు పాటిస్తున్నారు కాబట్టి నా మాటను ఆయన కూడా పాటిస్తాడు కాబట్టి నేను చెప్పినట్లుగా నడుచుకోండి. తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత. ఆ వరారోహం చాలా అందమైనటువంటి ఆ మారిష అనే కన్యని మాచిరం ఆలస్యం చేయకుండా మీరు పెళ్లి చేసుకోండి. మరి 10 మందికి ఒకటే భార్య ఏమిటి? జనాలు నవ్వుతారు. అంటే అపృథక్ ధర్మశీలానాం సర్వేషాం వస్ సుమధ్యమా అపృథక్ ధర్మశీలేయం భూయాత్ పత్న్యర్పితాశయ అని గుంభనంగా సమాధానం చెప్పాడు. అపృథక్ ధర్మశీలానాం, మీలో ఎవరికి భావపరంగా కానీ లేకపోతే ఇంకొక పరంగా కానీ ధర్మం కానీ స్వభావం కానీ మీ యొక్క నడవడిక కానీ వీటిల్లో ఎవ్వరికీ తేడా లేదు. అపృథక్ ధర్మశీలానాం, మీ నడవడికలో, మీ స్వభావంలో, మీ ధర్మాచరణలో, మీ ఆలోచనల్లో, మీ భావాల్లో చిన్నపాటి తేడా కూడా లేదు. అపృథక్ ధర్మశీలానాం సర్వేషాం. ఏ మనిషి అయినా సరే ఇంకొక మనిషితో సమానంగా నడుచుకోవటం అనేది జరిగే పనే కాదు. వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శత్రువులు కావచ్చు. ఏ మనిషి ఇంకొక మనిషితో సమానంగా ఆలోచించడు, సమానంగా ఉండడు, చిన్న చిన్న తేడాలను చూపిస్తూనే ఉంటాడు. అలాంటిది 10 మంది మీరు ఇలాగే కలిసి ఉంటున్నారు అంటే మీకేదో వేరే చరిత్ర ఉన్నట్లే కదా. మరి అపృథక్ ధర్మశీలానాంగా ఉండే మీరు ఒకే మనస్సు తాలూకు 10 శరీరాలు అన్నట్లున్నారు కదా. కాబట్టి మీ శరీరాలు వేరుగా ఉన్నాయి, మీకు ఒకే భార్య అనేది కుదురుతుంది. శరీరాలు వేరుగా ఉన్నాయి కానీ మీ స్వభావము ధర్మము అన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి మీ జన్మలో ఏదో రహస్యం ఉంది. కాబట్టి ఆ రహస్యానికి తగ్గట్లుగా మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. సర్వేషాం, మీ అందరికీ కలిపి, సుమధ్యమ, మంచి నడుము కలిగినటువంటి ఆ మారిష, ఆ పృథక్ ధర్మశీలేయం. మీరు 10 మంది పెళ్లి చేసుకున్నా సరే 10 మందిని తేడా దృష్టితో కాకుండా సమానమైన దృష్టితో చూడగలిగినటువంటి ధర్మాత్మురాలు ఆవిడ, దేవకన్య ఆవిడ. కాబట్టి ధర్మశీల ఆవిడ్ని మీరు పెళ్లి చేసుకోవచ్చు. భూయాత్ పత్ని, ఆవిడ మీకు భార్య కావచ్చు. అర్పితాశయ, మీ మీదే పూర్తిగా మనస్సును ఆవిడ కూడా లగ్నం చేసుకుంటుంది. ఆవిడ్ని మీరు పెళ్లి చేసుకోండి అని పరమాత్మ వాళ్ళకి చెప్పాడు. అంతరార్థాలను వెతుక్కుంటూ ఉంటే చాలానే ఉన్నాయి. రాబోయే పిల్లవాడిని ఒకసారి చూసుకుంటే అంతరార్థం ఇంకా కూడా స్పష్టంగా తెలుస్తుంది. అపృథక్ ధర్మశీలానాం సర్వేషాం వస్ సుమధ్యమ అపృథక్ ధర్మశీలేయం భూయాత్ పత్నియర్పితాశయ అని పరమాత్మ చెప్పాడు. దివ్యవర్ష సహస్రాణం సహస్రమహతౌజస భౌమాన్ భోక్ష్యథ భోగాన్ వై దివ్యాంశ్చానుగ్రహాన్ మమ అని తనంతట తానే ఒక వరం ఇచ్చేశాడు. ఇంకా కూడా ఏమని? దివ్య వర్ష సహస్రాణం సహస్రం అహతౌజస, 3000 ఏళ్ల పాటు అనంతమైనటువంటి భోగాలను మీరు అనుభవింతురుగాక. దివ్య వర్ష సహస్రాణం లెక్క చెప్పలేదు,
లెక్క చెప్పలేదు కాబట్టి సహస్రాణం అంటే 3 అని లెక్క చెప్పుకున్నాము. కనీసం 3000 ఏళ్ల పాటు సహస్రం అనంతంగా లెక్కలేనన్ని భోగాలను మీరు అనుభవిస్తురు గారు కాక. ఎలాగా? అహతౌజస, మీ ఇంద్రియ ప్రభావాలు తగ్గకుండా, మీ ఇంద్రియాలు అరగదీసుకుని పోకుండా, ఇంద్రియాలకు ఏ శక్తి ఉడిగిపోకుండా మీరు భోగాలను అనుభవించురు గాక. భౌమాన్ భోక్ష్యథ భోగాన్వై, భౌమాన్ ఈ భూమిలోనే ఉండి ఈ భూమిలోనే చక్కగా మీరు భోగాలను అనుభవింతురు గాక. దివ్యాంశ్చ, ఇది కాక దివ్యాన్, ఈ భూమిలో లేని, ఈ భూమిలో ఉండనటువంటి భోగాలు చాలానే ఉన్నాయి, వాటిని కూడా దివ్యాంశ్చ అనుగ్రహాత్ మమ, నా అనుగ్రహంతో మీరు అనుభవిస్తారు అని తనంతట తానే వరం ఇచ్చేశాడు. వరం కోరుకోండి అనే మాట అలాగే ఉంది, దాన్ని అలాగే ఉంచి ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి ఇచ్చేస్తున్నాడు. దివ్యవర్ష సహస్రాణం సహస్రమహతౌజస భౌమాన్ భోక్ష్యథ భోగాన్వై దివ్యాంశ్చానుగ్రహాన్ మమ. ఇంతేకాదు, అథ మయి అనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయా ఉపయాస్యథ మద్ధామ నిర్విద్య నిరయాదత అని కూడా చివరిది కూడా చెప్పేశాడు. అథ, ఈ భోగాలన్నీ అనుభవించి మయి, నా యందు అనపాయిన్య, కదలనటువంటి భక్త్యా, భక్తితో, పక్వగుణాశయా, మనసులో ఉండేటువంటి గుణాలు, సత్వరజస్తమో గుణాలు, వాటి తాలూకు ప్రభావాలు, వీటన్నిటినీ పరిపక్వం చేసేసుకుని, అంటే వాటన్నిటినీ కాల్చేసుకుని తోసేసుకుని, మద్ధామ ఉపయాస్యథ, నా దగ్గరికే, నా స్థానానికే వచ్చేస్తురు కానీ. మద్ధామ ఉపయాస్యథ, రావటం కూడా ఏదో ఒక లోకానికి వెళ్ళినట్టు కాదు, నిర్విద్య నిరయాదత. 3000 ఏళ్ల పాటు భోగాలు అనుభవిస్తూ ఉంటే ఏమొస్తుంది అంటే, భోగాల మీద వైరాగ్యమే కలుగుతుంది. భోగాలు ఎక్కువ కాలం ఉండక, వాటి వెంట పడటం ఎక్కువగా ఉండి జనాలకు దాని తాలూకు విలువ తెలియటం లేదు. కానీ 3000 ఏళ్ల పాటు భోగాలే అనుభవిస్తూ ఉంటే భోగాల మీద వైరాగ్యం కలుగుతుంది. అందువల్ల నిర్విద్య, దాని మీద మీకు వైరాగ్యం కలిగి ఆ వైరాగ్యంతో వస్తారు. అందులోనూ 3000 ఏళ్ల పాటు భోగాలను అనుభవిస్తే ఎలా ఉంటుంది అంటే, నిరయం, అదొక నరకంగా ఉంటుంది. ఇది నరకం అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ నరకాన్ని మీరు అనుభవించి దాని మీద పూర్తిగా వైరాగ్యాన్ని పొంది, వైరాగ్యంతో, జ్ఞానంతో నా దగ్గరికి మీరు వస్తారు అని చివరి వరం కూడా ఇచ్చేశాడు. అథ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయా ఉపయాస్యథ మద్ధామ నిర్విద్య నిరయాదత అనే ఈ శ్లోకంలో. అది ఎలా కుదురుతుంది? మీకు తెలియదు మనిషి గురించి, మీరు మనుషులతో మాట్లాడుతున్నారు, జాగ్రత్త. మనుషులకి 3000 ఏళ్ళు కాదు, 30,000 ఏళ్ల పాటు కాదు, ఎన్ని వేల ఏళ్ల పాటు భోగాలను అనుభవించినా తనివేమీ తీరదు. ఇంకా కూడా ఆ భోగాల మీదే, కొత్త రకం భోగాల మీదే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనిషితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని ఎవరైనా అంటారేమో అని పరమాత్మే ఒకసారి చూసి వరంగా కాకుండా అందరికీ చెప్పే ఉపదేశంలాగా ఓ మాట కూడా మాట్లాడాడు. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తా యాతయామానాం న బంధాయ గృహమతాః. ఇది వరం కాదు, ఆ 10 మందికి వినే 10 మందికి లేదా వినే అందరికీ చెప్పే మాట. గృహేష్వావిశతాం చాపి, ఎవరైనా అనుకోవచ్చు మేము మా ఇంటి పనులలో బిజీగా ఉన్నాము, మా మొత్తం పనులన్నీ ఇంటికి సంబంధించిన పనులుగానే ఉన్నాయి అని అనుకోవచ్చు. గృహేష్వావిశతాం చాపి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, భోగాలలో ఉన్నా పనులలో ఉన్నా ఎలా ఉన్నా సరే, పుంసాం కుశల కర్మణం, వాళ్ళు గనక వాళ్ళు చేసే ప్రతి పనిని నాకే సమర్పిస్తూ ఆ చేసే పనికి కర్తలం మేము కాము అని నిర్ణయించుకునే మాట అయితే, కుశల కర్మణాం మద్వార్తాయాతయామానాం, వాళ్ళకున్న సమయాన్ని మొత్తాన్ని మానసికంగా నా గురించే ఆలోచించుకుంటూ గనక గడుపుకుంటూ ఉన్నట్లయితే, ఏవో భోగాలు ఉంటే ఉంటాయి, పనులు ఉంటే ఉంటాయి, పనులు చేస్తూ ఉంటాం, భోగాలను అనుభవిస్తూ ఉంటాము, మనసులో మాత్రం ఆయన్నే, పరమాత్మనే తలుచుకుంటూ ఉంటాము అనే తీరులో గడుపుకునే మాట అయితే, మద్వార్తా యాతయామానాం న బంధాయ గృహమతాః,
అటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ లేకపోతే వాళ్ళకున్న భోగాలు కానీ వాళ్ళకున్న పనులు కానీ వాళ్ళను బంధించలేవు. మీరు కూడా నా మీద భక్తితో గనక ఉన్నట్లయితే మీకు 3000 ఏళ్ల పాటు ఉండేటువంటి భోగాలు మీకు బంధనాలేమీ కావు, నా మీదే దృష్టితో ఉంటే సరిపోతుంది అని చెప్పాడు. వాళ్ళకే చెప్పాడో మనకే చెప్పాడో తెలియదు, చెప్పాడు. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తా యాతయామానాం న బంధాయ గృహామతాః అని. ఇంకా కూడా లోతైన మాట ఒకటి చెప్పాడు. నవ్యవద్ధృదయే యజ్ఞో బ్రహ్మైతద్ బ్రహ్మవాదిభిః న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః అని. నువ్వు మనసులో ఉంటే ఈ గృహాలతో బంధాలు ఎందుకు ఉండవు అని ఎవరు అడగబాకండి, అలా అడగద్దు. నవ్యవత్ హృత్ అయే యత్ జ్ఞః బ్రహ్మైతత్ బ్రహ్మవాదిభిః. నేను ఎవరైనా సరే బ్రహ్మవాదులు అంటే పరమాత్మను చెప్పేటువంటి మాటగాళ్ళు లేదా పరమాత్మను గురించి చెప్పేటువంటి మాటలు, ఆ మాటలు విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విన్నవాళ్ళ యొక్క హృదయాల్లోకి నవ్యవత్ చాలా కొత్తగా వెళ్తాను. ఎవరైనా విన్నదాన్నే విన్నాము అని అనుకుంటారు, విన్నట్లే ఉంటుంది. కానీ విన్న ప్రతిసారి నేను కొత్తగా వాళ్ళ హృదయాల్లోకి ప్రవేశిస్తాను. ఆ బ్రహ్మవాదుల యొక్క నోళ్ల ద్వారా, వాళ్ళు చెప్పే మాటల ద్వారా నేను నవ్యవత్ హృత్ అయ్యే, వినేవాళ్ళ యొక్క హృదయాల్లోకి కొత్తగా ప్రవేశిస్తాను. కొత్తగా ప్రవేశిస్తాను కాబట్టి అందులోనూ యత్ జ్ఞః, నేను సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుణ్ణి. నేను గనక హృదయాల్లోకి ప్రవేశిస్తే ఆ హృదయం మొత్తం నేనే వ్యాపించి ఉంటాను, నేనే నిండి ఉంటానే తప్ప ఆ హృదయంలోకి భోగాల్లోకి కానీ మరొక వ్యవహారాలకు కానీ ప్రవేశం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు భోగాలు అనేది ఏదో రొటీన్లోనో లేదా ఆటోమేటిక్గానో అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది, కానీ వాళ్ళ హృదయంలోకి భోగాలు పోవు. నవ్యవత్ హృత్ అయే యత్ జ్ఞః బ్రహ్మవాదిభిః. ఎందుకంటే బ్రహ్మైతత్, నేనే పరమాత్మను, నేనే పరబ్రహ్మను. పరబ్రహ్మనైనటువంటి నేను లేదా జీవుడి యొక్క సహచరుడు లేదా జీవుడి యొక్క స్నేహితుడు అంతర్యామినైనటువంటి నేను కొత్తగా హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ హృదయంలోకి మిగతా భావాలు రాలేవు. అయితే ప్రవేశానికి దారి అయితే కల్పించాలి. దారి బ్రహ్మవాదులు ఆ పరమాత్మను చెప్పేటువంటి మాటలు, ఆ మాటలకు దారి వదిలితే నేను కొత్తగా లోపలికి ప్రవేశిస్తే మిగతా వాటికి ప్రవేశం లేకుండా చూస్తాను. నవ్యవద్ధృదయే యజ్ఞో బ్రహ్మైతద్ బ్రహ్మవాదిభిః. అది గనక జరిగితే నముహ్యంతి, వచ్చే భోగాలకు కానీ వచ్చేటువంటి పనులకు కానీ మోహం అనేది ఉండదు. న శోచంతి, ఆయా భోగాలు పోతే బాధపడటం లాంటివి కూడా ఉండదు. న హృష్యంతి, భోగాలు వస్తే సంతోషపడటం అనేది కూడా ఉండదు. ఎందుకంటే భోగాలు హృదయంలోకి రావటం అనేది ఉండదు, హృదయంలో స్థలం ఉండదు. యతో గతాః, ఆ పరమాత్మనే పొందిన హృదయాలకు భోగాల యొక్క ప్రసక్తి అనేది ఉండదు. కాబట్టి భోగాలు పై పూతలు లాంటివి. మీకు ఈ భోగాల వల్ల మీకేమీ నష్టం కలగదు. మీరు గనక భక్తిగా నన్ను హృదయంలోకి ప్రవేశించనిస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు అని పరమాత్మే చెప్పాడు. నవ్యవద్ధృదయే యజ్ఞో బ్రహ్మైతద్ బ్రహ్మవాదిభిః న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః అనే శ్లోకంలో ఇలా చెప్పి పరమాత్మ మాటలను ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ. ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రాంజలయః ప్రచేతసః తద్దర్శనధ్వస్తతమో రజోమలాః గిరాగృణన్ గద్గదయా సుహృత్తమం. ఏవం బ్రువాణం, పరమాత్మ ఇలా మాట్లాడుతుంటే పరమార్థభాజనం, అసలు మానవులకు కావలసినటువంటి పురుషార్థాలనన్నిటినీ, మానవులకు కావలసినటువంటి నిజమైన పురుషార్థాన్ని దాంతో సహా కానీ దాన్ని కానీ అందించేటువంటి పరమాత్మే ఇలా మాట్లాడుతుంటే
జనార్దనం సాక్షాత్తుగా ఆ శ్రీహరే దిగి వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ముందు ప్రాంజలయ 2 చేతులు జోడించి కూర్చున్నారు. ప్రచేతస వాళ్ళందరూ సమానమైన ధర్మశీలాలు కలిగిన వాళ్ళు అన్నారు కదా, వాళ్ళందరూ చేతులు జోడించి తద్దర్శనధ్వస్త తమో రజోమలాహ, ఆయన యొక్క దర్శనంతో తమ మనస్సుల్లో ఉండేటువంటి తమోగుణం తాలూకు మాలిన్యాలు, రజోగుణం తాలూకు మాలిన్యాలు ఇవన్నీ తొలగిపోగా గద్గదయ ఆనందంతో గొంతు గద్గదం అవుతూ ఉండగా సుహృత్తమం తమకు చాలా దగ్గరవాడు, చాలా దగ్గర స్నేహితుడు అయినటువంటి ఆ పరమాత్మతో గిరాగృణన్ ఇలా మాట్లాడసాగారు. ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రాంజలయ ప్రచేతస తద్దర్శనధ్వస్త తమోరజోమలాహ గిరాగృణన్ గద్గదయా సుహృత్తమం. ఏమని మాట్లాడారు? ప్రచేతస ఊచు నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ మనోవచో వేగపురోజయాయ పురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః అని మాట్లాడడం మొదలుపెట్టారు. గొంతు పైకి రావటం లేదు, గద్గదంగా ఉంది. గొంతు పైకి రావటం లేదు అంటే హృదయం కూడా అలాగే ఉంది. హృదయం ఆ శ్రీహరిని చూసిన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. అందుకని కష్టం మీద ముందు నమో నమః అని 2 సార్లు నమస్కారం చెప్పుకున్నారు. ఈ శ్రీహరి క్లేశ వినాశనాయ, మానవులకు ఉండే కష్టాలన్నిటినీ తొలగిస్తాడు అని గుర్తు చేసుకుని నువ్వు మాకున్న కష్టాలన్నిటినీ తొలగించడానికే వచ్చావయ్యా అనే అర్థంతో క్లేశ వినాశనాయ నమః అని అనుకున్నారు. అందులోనూ మాకున్న అవిద్య, అస్మిత, రాగద్వేషాభినివేశాలు అనేటువంటి 5 క్లేశాలను తొలగించేవాడివి నువ్వు అనే అర్థంలో కూడా క్లేశ వినాశనాయ అని అనుకున్నారు. అనుకుని నిరూపిత ఉదార గుణాహ్వయాయ, నీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పటంలో నిరూపిత వాళ్ళ యొక్క నిరూపణంలో ఉదారమైనటువంటి గుణాలు, భక్తులను అనుగ్రహించేటువంటి గుణాలున్నాయి అని చెప్తారు. ఆ గుణాలతో కూడినటువంటి నీకు నమస్కారం అయ్యా అని చెప్పుకున్నారు. అలాగే నీకు అనంత నామాలున్నాయి, లెక్కలేనన్ని పేర్లున్నాయి, లెక్కలేనన్ని పేర్లకు లెక్కలేనన్ని అర్థాలున్నాయి. ఆ లెక్కలేనన్ని అర్థాలలో నీ లెక్కలేనన్ని స్వభావాలు, సద్గుణాలు ఉన్నాయి అని చెప్తారు. అలాంటి నిరూపితోదార గుణాహ్వయాయ, అలాంటి వాడికి నీకు నమస్కారం అయ్యా అని చెప్పుకున్నారు. నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వయాయ. అయితే నీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు, ఆ మహర్షి ఈ మహర్షి చెప్పటం కాదు, నీ గురించి ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అంటే మనోవచోవేగ పురోజవాయ అని చెప్పినాయి. వచస్సు అంటే వాక్యం చాలా వేగంగా లోపల నుంచి సర్రం దూసుకొస్తుంది, చాలా వేగంగా మాట బయటికి వస్తుంది. వేగంగా బయటికి రావడానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ వాక్కు అనేటువంటి ఇంద్రియానికి అగ్ని అనే అధిదేవత కారణం అవ్వచ్చు, అగ్ని చాలా చురుగ్గా కదిలే దేవత కావచ్చు, లేదా మానవులకి వాక్యం అనేది తొందరగా బయటపడి అనటం అలవాటైనా కావచ్చు. వచస్సు అనేది చాలా తొందరగా బయటకు వస్తుంది. ఈ వచస్సు కంటే కూడా మనస్సు చాలా వేగంగా పరిగెడుతుంది. ఒక్క క్షణంలో మనస్సు చంద్రుడి కంటే దూరం పరిగెత్తి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేస్తుంది. అంత వేగంగా వెళ్ళి వెనక్కి రావటం అనేది ఏ వాహనానికి కానీ ఏ సాధనానికి కానీ అయ్యే పని కాదు. ఒక మనస్సుకు మాత్రం ఆ శక్తి ఉంది. అలాంటి మనోవచో వేగం కంటే పురోజవాయ చాలా రెట్లు ముందున్నటువంటి వేగం నీది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మనస్సు కంటే వాక్యాల కంటే చాలా వేగంగా చాలా ముందుండేటువంటి వాడివి అని చెప్తున్నాయి. తద్ధావత అన్యానత్యేతి అని ఈశావాస్యం చెప్తోంది. పరిగెత్తుకెళ్ళేటువంటి మనస్సు మొదలైనటువంటి ఇంద్రియాల కంటే ఈ పరమాత్మ చాలా వేగంగా ఉన్నాడు. ఎలా వేగంగా ఉన్నాడు అంటే మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ పరమాత్మ స్వరూపం తానే ముందుండి కనిపిస్తోంది. వ్యాపకమైనటువంటి స్వరూపం కాబట్టి అలాంటి వ్యాపక స్వరూపంగా ఉండి మనస్సు కంటే మిగతా ఇంద్రియాల కంటే వాక్యాల కంటే అన్నిటికంటే ముందుండే అన్నిటికంటే పైన ఉండేటువంటి వాడివి నువ్వు అని వేదాంత వాక్యాలు చెప్తున్నాయి.
మనో వచో వేగ పురోజవాయ అని. పొరపాటున మనస్సు కంటే ఇది వేగంగా ఉంది, మనస్సు ఎక్కడికి వెళితే అక్కడికల్లా ఉంది అంటే మనస్సుతోనో వాక్యంతోనో ఈ పరమాత్మను గ్రహించగలరని అనుకుంటారేమో. అదేం జరిగే పని కాదు. సర్వాక్షమార్గై అగతాధ్వనే నమః. సర్వాక్షమార్గై, ఏ ఇంద్రియాన్ని తీసుకున్నా ఆ ఇంద్రియాల దారులలో ఈ పరమాత్మ దొరకడు, ఆ ఇంద్రియాలకు ఈ పరమాత్మ చిక్కడు అనే చెప్తున్నాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్తున్నాయి. సర్వాక్షమార్గై, ఏ ఇంద్రియానికైనా సరే అగతాధ్వనే ఈ పరమాత్మ లొంగడు, పరమాత్మ తెలియడు, పరమాత్మ స్వప్రకాశ చైతన్య స్వరూపుడు అని చెప్తున్నాయి. నీ గురించి చెప్పేటువంటి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుందామన్నా చాలా గొప్పగా ఉన్నాయి. నీ గురించి చెప్పే వేదాంత వాక్యాలను చూసినా అబ్బో ఇంకా గొప్పగా ఉన్నాయి. ఇలాంటి వాడివి మా ముందు గనక వచ్చి నుంచున్నావంటే మా క్లేశాలు పోయినట్లే కదా. కాబట్టి మా క్లేశాలను పోగొట్టేటువంటి నీకు నమస్కారం ఒక్కటి చేసుకోగలము అని చెప్పారు. అగతాధ్వనే నమః అని. నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వయాయ మనో వచోవేగ పురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః అనే ఈ శ్లోకంలో. ఇంకా అన్నారు, శుద్ధాయ శాంతాయ నమస్వనిష్టయ మనస్యపార్థం విలసద్వయాయ నమో జగత్స్థానలయోదయేషు గృహీత మాయాగుణ విగ్రహాయ అని. శుద్ధాయ, నువ్వు చాలా పరిశుద్ధుడైనవి, నీకు ఏ మాలిన్యము ఏ మాయ అంటదు. శాంతాయ, కేవలం సుఖస్వరూపుడివి నువ్వు, శాంతంగా ఉండేటువంటి సుఖమే నీ యొక్క స్వరూపం, అఖండమైన ఆనందమే నీ రూపం. అలాంటి వాడికి శుద్ధాయ శాంతాయ నమః, నీకు నమస్కారం. ఇలా శుద్ధంగా శాంతంగా సుఖస్వరూపుడుగా ఉండేటువంటి నీవే స్వనిష్టయ, నీ స్వరూపంలో నువ్వు ఉంటూనే మనసి అపార్థం విలసద్వయాయ, మనస్సు అనేది గనక ఒకటి వస్తే, మనస్సు అనేది గనక ఉనికిలోకి వచ్చేస్తే ఆ మనస్సులో కొత్తగా కనిపిస్తావు. ఇలా కొత్తగా కనిపిస్తావు. అపార్థం, వస్తువు లేకపోయినా ఆ వస్తువు ఉన్నట్లుగా కనిపిస్తావు. అపార్థం. ఇలాగా విలసద్వయాయ, రెండో వస్తువు ఉన్నట్లు, ఆ రెండో వస్తువు ఇంకా ఇంకా పెరిగిపోతున్నట్లు, ఎక్కువ వస్తువులు ఉన్నట్లు, ఆ వస్తువులన్నీ ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినట్లు, ఆ పుట్టుకొచ్చినటువంటి స్థానం నువ్వే అయినట్లు అన్నట్లు అనిపిస్తావు. ప్రతి రెండవ వస్తువుగా నువ్వే కనిపిస్తావు, కానీ ఆ లేని రెండవ వస్తువుకి ఉనికిని నువ్వే కల్పిస్తున్నావు. అలాంటి వాడివి. శుద్ధాయ శాంతాయ నమస్వనిష్టయ మనస్యపార్థం విలసద్వయాయ. మీ అభిప్రాయం ఏదో మీకుంది కానీ మాకేం అర్థం కావట్లేదు అని ఎవరైనా అనుకుంటారేమో. సరే, వాళ్ళకే అర్థమయ్యేటట్లుగా ఓ మాట చెప్పచ్చులే అని. నమో జగత్స్థాన లయోదయేషు గృహీత మాయాగుణ విగ్రహాయ. నువ్వు మాయకి అతీతుడు అయినప్పటికీ మాయను తీసుకుని ఆ మాయ తాలూకు గుణాలని విడివిడి చేసి, సత్వగుణము రజోగుణము తమోగుణము అని విడివిడిగా చేసి సత్వగుణాన్ని ఒక వైపు పెట్టి దానికో శరీరాన్ని కల్పించి ఆ శరీరాన్ని నువ్వే గ్రహించి విష్ణువు అని పేరు పెట్టుకుని కూర్చున్నావు. రజోగుణానికి ఒక శరీరాన్ని పెట్టి దానికి బ్రహ్మ అని పేరు పెట్టి దాంట్లో నువ్వే ఉన్నావు. తమో గుణానికేమో పరమేశ్వరుడని పేరు పెట్టి దాంట్లో నువ్వే కూర్చున్నావు. కూర్చుని జగత్ స్థాన లయ ఉదయేషు, ఈ జగదుత్పత్తి స్థితి లయాలను చేస్తున్నావు. నువ్వే మాయను తీసుకుంటున్నావు, మాయను నువ్వే విడదీస్తున్నావు, విడదీసిన రూపాల్లో నువ్వే కూర్చుంటున్నావు, కూర్చుని ఆయా పనులు నువ్వే చేస్తున్నావు, జగత్ సృష్టిని చేస్తున్నావు, చేసి ఈ జగత్తుని మనస్సుకు అందిస్తున్నావు. అంటే మనస్సుకి నువ్వు కాక ఇంకో వస్తువు ఉండేటట్లు నువ్వే తోచేట్లు చేస్తున్నావు. అందుకని మనస్యపార్థం విలసద్వయాయ. ఆ వస్తువు నిజంగా ఉందా? ఉండటానికి వీల్లేదు కదా. మాయతో వచ్చిన వస్తువు నిజంగా ఉండటానికి వీల్లేదు కదా. కాబట్టి అపార్థం, ఆ వస్తువు లేదు, రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేకపోయినా విలసద్వయాయ, నువ్వే ఉన్నట్టు చూపిస్తున్నావు కదా, నువ్వే నీ ప్రకాశంతో నీ మాయాశక్తితో చూపిస్తున్నావు కదా. కాబట్టి మనసు ఉంటే రెండో వస్తువును చూపిస్తున్నావు. ఆ రెండో వస్తువు పుట్టడానికి కావలసినటువంటి విశేషాలన్నిటినీ నువ్వే చేస్తున్నావు. నువ్వే చేసి ఈ సృష్టిని మొత్తం పరిచి ఎవడైనా మనస్సును పట్టుకుని వేళ్లాడేటైతే ఆ సృష్టి కనిపించేటట్లు చేస్తున్నావు.
శుద్ధాయ శాంతాయ నమస్వనిష్ఠయా మనస్యపార్థం విలసద్వయాయ నమో జగత్స్థాన లయోదయేషు గృహీత మాయా గుణ విగ్రహాయ అని ప్రచేతసులు పరమాత్మతో అన్నారు. నువ్వు ఏ గుణంతో సంబంధం లేనివాడివి, అది నిజం. నువ్వు ఆనంద స్వరూపుడివి, అది నిజం. కానీ ఎందుకు చేస్తున్నావో మాయను తీసుకుని మాయతో ఈ సృష్టిని చేస్తున్నావు. సృష్టిని మా మనసుల ముందు పరుస్తున్నావు. అది చూసి మేము నువ్వు కాక ఇంకో వస్తువు ఉంది అని భ్రమపడేటట్లు చేస్తున్నావు. ఆ భ్రమలను కూడా నువ్వే ప్రకాశింపజేస్తున్నావు. కానీ స్వనిష్ఠయ నీ స్థితిని మాత్రం ఏ క్షణాన కోల్పోవటం లేదు అని చెప్పారు. శుద్ధాయ శాంతాయ నమస్వనిష్ఠయా మనస్యపార్థం విలసద్వయాయ నమో జగత్స్థాన లయోదయేషు గృహీత మాయా గుణ విగ్రహాయ అనే ఈ శ్లోకంలో. అయితే ఈ ద్వైత భ్రమలు అనేవి తొలగిపోవాలి అంటే మళ్ళీ నువ్వే కావాలి. నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం అని మళ్ళీ ఇంకొక శ్లోకంలో ఆ మాటనే చెప్తున్నారు. నమో విశుద్ధ సత్వాయ, విశుద్ధమైనటువంటి సత్వం, ఇతర గుణాలతో కలవనటువంటి సత్వగుణం, ఆ సత్వగుణాన్ని మూర్తిగా చేసుకుని విగ్రహంగా చేసుకుని ఉన్నావు. హరయే, హరి లేదా శ్రీమన్మహావిష్ణువు అనే పేరుతో మా ముందు కూడా వచ్చావు. హరిమేధసే, నిన్ను తలుచుకున్న వాళ్ళకి సంసారం తాలూకు కష్టాలన్నిటినీ పోగొట్టేందుకు సిద్ధంగా ఉన్న రూపంలో వచ్చావు. హరిమేధసే, నీ జ్ఞానం, నీ తత్వజ్ఞానం అనేది ఎవరికైనా సరే సంసారం తాలూకు కష్టాలను పోగొట్టేటువంటిది లేదా సంసారాన్నే పోగొట్టేటువంటిది. అలాంటి హరిమేధసే అనే రూపంలో వచ్చావు. వాసుదేవాయ, సమస్త భూతాలకు ఆశ్రయంగా ఉండే ప్రకాశ స్వరూపంలో ఉన్నావు. కృష్ణాయ, మానవుల యొక్క మనస్సులను నీ ఆనందం వైపుగా ఆకర్షించేటువంటి రూపంలో ఉన్నావు. ప్రభవే సర్వసమర్థుడివి, ప్రభవే సర్వసాత్వతాం, సాత్వికమైనటువంటి ఉపాసనలు చేసే వాళ్ళందరికీ కూడా ఫలితాలను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్న రూపంలో వచ్చావు. నువ్వే సాత్వికమైన ఉపాసనలు చేసిన వారికి ఫలితాలను ఇస్తావు. నువ్వే నీ జ్ఞానంతో సాంసారికమైనటువంటి కష్టాలను, అసలు సంసారాన్నే కూడా పోగొడతావు. నువ్వే మానవులను నీ యొక్క అఖండ ఆనందం వైపు ఆకర్షిస్తావు. నువ్వే మానవుల యొక్క ఈ సంసారం తాలూకు స్థితికి ఆశ్రయంగా ఉన్నావు. నువ్వే ఈ సంసారం మానవులకు కనిపించడానికి కారణంగా ఉన్నావు. అటువంటి నువ్వు శుద్ధ సత్వమూర్తిగా మా ముందు ఉన్నావు. అటువంటి వాడికి నీకు నమస్కారము అని చెప్పుకున్నారు. నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా అందమైనటువంటి శ్లోకాల్లో వాళ్ళు పరమాత్మను నమస్కారం చేసుకున్నారు. చేసుకుని పరమాత్మ ఎంత గొప్పగా మాట్లాడారో అంత గొప్పగా వీళ్ళు కూడా మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు. వాటిని జాగ్రత్తగా మనం చూద్దాము. ఇందులో అంతరార్థం ఒకటి ఉంది, దాన్ని కూడా మనం పై కాలంలో చూద్దాము. ఇప్పటికైతే చాలా అంశాలు ఇందులో గొప్పగా భావించవలసిన అంశాలు, మనం తీసుకుని తీరవలసినటువంటి అంశాలు ఉండనే ఉన్నాయి. దైనందిన జీవితంలో తల్లిదండ్రుల మాట వినటం అనేది గొప్ప అనేది ఒకటి. అలాగే దైనందిన జీవితంలో మన అన్నదమ్ములు లేకపోతే స్నేహితులు, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం, ప్రాణులు, వీటితో సౌహార్దంగా ఉండటం అనేది గొప్ప అనేటువంటి అంశాలు ఇవన్నీ ఉండనే ఉన్నాయి. వీటన్నిటినీ మించి పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రధానమైన అంశం, ఏ పనిలో ఉన్నా, ఏ హడావిడిలో ఉన్నా, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా సరే హృదయంలోకి గనక పరమాత్మను చొప్పించగలిగితే, హృదయంలోకి బ్రహ్మవాదాల ద్వారా పరమాత్మను లోపలికి ఇంజెక్ట్ చేసుకోగలిగినట్లయితే ఆ హృదయంలో వేరే మాటలకు అవకాశం ఉండదు, వేరే భోగాలకు కానీ కష్టాలకు కానీ దేనికి అవకాశం ఉండదు అనేటువంటి మాట ప్రధానమైన మాట. ఆ మాటతో సహా మిగతా వాటన్నిటినీ కూడా ప్రధానంగా మనం స్వీకరిద్దాము. స్వీకరించి వీటిల్లో లౌకికంగా ఎన్ని సాధించగలిగితే అన్ని సాధించగలుగుదాము. పారలౌకికంగా పరమాత్మ చెప్పినటువంటి ఆ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా మనం సాధించుకుందాము. సాధించుకొని మన హృదయంలో కూడా కష్టం లేనటువంటి ఒక మహర్దశను సాధించేందుకు మనం సమాయత్తమవుదాము. అలాంటి దశను మన మనస్సు కల్పించవలసిందిగా, మన మనసులో నిరంతరం కొలువై ఉండవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత
అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కేశవ సంతత క్లేశనాశనుడవు గురు వాగగోచరుడవు యుద్ధ మనోరథ హేతుభూతోదార గుణనాముడవు సత్వగుణుడవు అఖిల విశ్వోద్భవ స్థితి విలయార్థధృత నిత్య విపులమయా గుణ విగ్రహుడవు మహిత అఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుడవు అతిశాంతమానసుడవు తవిలి సంసారహారి మేధస్కుడవును దేవదేవుడవును వాసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్య కృష్ణ అని ప్రచేతలు చేసినటువంటి ఆ ప్రచేతసుల యొక్క అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క గుణ వైభవాన్ని, అందులో ఉండేటువంటి అర్థ గాంభీర్యాన్ని, దాని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశాన్ని ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా నేడు ఆలకించేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. ఆ అర్థాన్ని అంతటినీ కూడా చక్కగా స్మరించుకుంటూ మనస్సులో ఆ పరమాత్మ యొక్క దివ్య చరణాంబుజాన్ని పెట్టుకుని ఆ శ్లోకాలన్నీ మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 30వ అధ్యాయం ఆరంభం నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే త్రింశోऽధ్యాయః విదుర ఉవాచ ఏ త్వయాభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీనబర్హిషః తే రుద్రగీతే నహరిం సిద్ధిమాపుః ప్రతోష్యకాం కిం బార్హస్పత్యేహ పరత్రవాథ కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః మైత్రేయ ఉవాచ ప్రచేతసోనంతరుదధౌ పితురాదేశకారిణః జపయజ్ఞేన తపసా పురంజనమతోషయన్ దశవర్షసహస్రాంతే పురుషస్తు సనాతనః తేషామావిరభూత్కృచ్ఛ్రం శాంతేన శమయన్ రుచా సుపర్ణస్కంధమారూఢో మేరుశృంగమివాంబుదః పీతవాసామణిగ్రీవః కుర్వన్ వితిమిరాదిశః కాశిష్ణునా కనకవర్ణ విభూషణేన భ్రాజత్
భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః రాజత్కపోలవదనో విలసత్కిరీటః అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైః అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైః ఆసేవితో గరుడకిన్నెరగీతకీర్తిః ఆసేవితో గరుడకిన్నరగీతకీర్తిః పీనాయతాష్టభుజమండలమధ్యలక్ష్మ్యా పీనాయతాష్టభుజమండలమధ్యలక్ష్మ్యా స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః బర్హిష్మతః పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ బర్హిష్మతః పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయాన గృణావలోకః పర్జన్యనాదరుతయా సఘృణావలోకః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ వరం వృణీద్వం భద్రం वो వరం వృణీధ్వం భద్రం वो యూయం వే నృపనందనాః యూయం మే నృపనందనాః సౌహార్దేన పృథక్ ధర్మాః సౌహార్దేన పృథక్ ధర్మాః తుష్టోహం సౌహృదేన వః తుష్టోహం సౌహృదేన వః యో నుస్మరతి సంధ్యాయాం యోనుస్మరతి సంధ్యాయాం యుష్మాననుదినం నరః యుష్మాననుదినం నరః తస్య భ్రాతృష్వాత్మసామ్యం తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదం తథా భూతేషు సౌహృదం ఏతు మాం రుద్రగీతేన ఏతు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం యద్యూయం పితురాదేశం యద్యూయం పితురాదేశం అగ్రహీష్టముదాన్వితాః అగ్రహీష్టముదాన్వితాః అథోవ ఉశతీ కీర్తిః అథోవ ఉషతి కీర్తిః లోకాననుభవిష్యతి లోకాననుభవిష్యతి భవితా విశ్రుతః పుత్రో భవితా విశ్రుతః పుత్రో అనవమో బ్రహ్మణో గుణైః అనవమో బ్రహ్మణో గుణైః య ఏతామాత్మవీర్యేణ ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి త్రిలోకీం పూరయిష్యతి ఖండోః ప్రమ్లోచయా లబ్ధ ఖండోః ప్రమ్లోచయా లబ్ధా కన్యాకమలలోచన కన్యాకమలలోచన తాం చాపవిద్ధాం జగృహుః తాంచాపవిద్ధాన్ జగృహుః భూరుహా నృపనందనాః భూరుహా నృపనందనాః క్షుత్క్షామాయా ముఖే రాజా క్షుత్క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీం సోమః పీయూషవర్షిణీం దేశినీం రోదమానాయాః దేశినీం రోదమానాయ నిదధే సదయాన్వితః నిదధే సదయాన్వితః ప్రజా విసర్గ ఆదిష్టాః ప్రజా విసర్గ ఆదిష్టాః పిత్రా మామనువర్తత పిత్రా మామనువర్తత తత్ర కన్యాం వరారోహాం తత్ర కన్యాం వరారోహాం తాముద్వహతమాచిరం తాముద్వహతమాచిరం అపృథక్ ధర్మశీలానాం అపృథక్ ధర్మశీలానాం సర్వేషాం వస్సు మధ్యమా సర్వేషాం వస్సు మధ్యమా అపృథక్ ధర్మశీలేయం అపృథక్ ధర్మశీలేయం భూయాత్ పత్న్యర్పితాశయ భూయాత్ పత్న్యర్నిపాశయ దివ్యవర్ష సహస్రాణాం దివ్యవర్షసహస్రాణాం సహస్రమహతౌజసః సహస్రమహతౌజసః భౌమాన్ భోక్ష్యత భోగాన్ వై భూమాన్ భోక్ష్యథ భోగాన్ వై దివ్యాంశ్చానుగ్రహాన్ మమ దివ్యాంశ్చానుగ్రహాన్
अनुग्रहान् मम अथ मय्यनपायिन्या अथ मय्यनपायिन्या भक्त्या पक्वगुणाशयाः भक्त्या पक्वगुणाशयाः उपयास्यतमद्धाम उपयास्यथ मद्धाम निर्विद्य निरयादतः निर्विद्य निरयादतः गृहेष्वाविशतां चापि गृहेष्वाविशतान् चापि पुंसां कुशलकर्मणां पुंसां कुशलकर्मणाम् मद्वार्तायातयामानां मद्वार्तायातयामानाम् न बन्धाय गृहामताः न बन्धाय गृहामताः न व्यवधृतये यज्ञो नव्यवधृदये यज्ञो ब्रह्मैतद्ब्रह्मवादिभिः ब्रह्मैतद्ब्रह्मवादिभिः न मुह्यन्ति न शोचन्ति न मुह्यन्ति न शोचन्ति न हृष्यन्ति यतो गताः न हृष्यन्ति यतो गताः मैत्रेय उवाच मैत्रेय उवाच एवं ब्रुवाणं पुरुषार्थभाजनम् एवं ब्रुवाणं पुरुषार्थभाजनम् जनार्दनं प्राञ्जलयः प्रचेतसः जनार्दनं प्राञ्जलयः प्रचेतसः तद्दर्शनध्वस्ततमो रजोमलाः तद्दर्शनध्वस्ततमो रजोमलाः गिरा गृणन् गद्गदया सुहृत्तमम् गिरा गृणन् गद्गदया सुहृत्तमम् प्रचेतस ऊचुः प्रचेतस ऊचुः नमो नमः क्लेशविनाशनाय नमो नमः क्लेशविनाशनाय निरूपितोदारगुणाह्वयाय निरूपितोदारगुणाह्वयाय मनोवचो वेगपुरोजवाय मनोवचो वेगपुरोजवाय सर्वाक्षमार्गैरगदाध्वने नमः सर्वाक्षमार्गैरगताध्वने नमः शुद्धाय शान्ताय नमस्वनिष्ठया शुद्धाय शान्ताय नमस्वनिष्ठया मनस्य पार्थं विलसद्वयाय मनस्य पार्थं विलसद्वयाय नमो जगत्स्थानलयोदयेषु नमो जगत्स्थानलयोदयेषु गृहीतमाया गुणविग्रहाय गृहीतमाया गुणविग्रहाय नमो विशुद्धसत्त्वाय नमो विशुद्धसत्त्वाय हरये हरिमेधसे हरये हरिमेधसे वासुदेवाय कृष्णाय वासुदेवाय कृष्णाय प्रभवे सर्वसात्वताम् प्रभवे सर्वसात्वताम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे त्रिंशाध्याये त्रिंशाध्याये శ్లోకాః శ్లోకాः భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం